పళ్లు తోముకునే బ్రష్ మొదలు ఐటీ సొల్యూషన్స్ వరకు అన్నింటికీ ఆంధ్రప్రదేశ్ కేంద్రం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో ఆస్టిన్ నగరానికి చెందిన ఐసీ స్క్వేర్ విశ్వవిద్యాలయం, ఫిక్కీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ సెంటర్ XLR-8ను మంత్రి సందర్శించారు. వినూత్న ఆలోచనలు ఉన్న యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో XLR-8 ఏపీ కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇన్నోవేషన్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో లోకేష్ తో పాటు మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాస్ ని ఇంక్యుబేట్ చేసి ప్రపంచానికే సర్వీస్ చేసేదానికి ఒక మోడల్ గా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. యూటీ ఆస్టిన్ నుంచి గ్లెన్ రాబిన్సన్ గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంక్యుబేషన్ ఫేజ్ ఉన్న కంపెనీలన్నీ ఆన్లైన్ లో అప్లై చేసి గ్లెన్ రాబిన్సన్ గారు వాళ్ళ టీం పర్సనల్ గా ఇది రివ్యూ చేసి ఆ కంపెనీస్ ని ఇంక్యుబేట్ చేసి ఆ కంపెనీస్ ని కమర్షియల్ ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చడానికి చాలా కృషి చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ 30 కంపెనీల వరకు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు. ఐడియాస్ ఉన్న ప్రతి యువకుడికి ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ XLR-8 ఏర్పాటు చేస్తాం జరిగింది.